పోలవరం ప్రాజెక్ట్ గురించి వీడియోలో మనం తెలుసుకుందాం. 1.1 నేపథ్యం. పోలవరం ప్రాజెక్ట్కి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు వలన చాలా లాభాలు ఉన్నాయి. గోదావరి నది మీద ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాల్లో ఉంది. ఈ ప్రాజెక్టు యొక్క జలాశయం తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు ఒడిషా రాష్ట్రాలలో కూడా విస్తరించి ఉంది. పోలవరం ప్రాజెక్టు గురించి మునిగో సర్టిఫికేట్ జూలైలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆలోచన వచ్చింది. ఆ తర్వాత ఆ ప్రాంతం యొక్క నీటిపారుదల శాఖలో ప్రధాన ఇంజనీర్గా పనిచేస్తున్న దివాన్ బహదూర్ ఎల్. వెంకట్ కృష్ణ అయ్యర్ గారు ఆ ప్రాంతం మొత్తం సర్వే చేసి పోలవరంలో జలాశయం కట్టొచ్చని చెప్పారు. శ్రీ వెంకట్ కృష్ణ అయ్యర్ గారు ఈ ప్రాజెక్టు ద్వారా 2 పంటలు పండించి 3,50,000 ఎకరాలకు సాగునీరు అందించాలని అనుకున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులో 4 మెగావాట్ల విద్యుత్ కేంద్రం కూడా కట్టాలని అనుకున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు 6,50,00,000 రూపాయల్లో పూర్తవుతుందని అంచనా వేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన భాగాల గురించి తెలుసుకుందాం. ఆనకట్ట. పోలవరం ప్రాజెక్టు నదికి అడ్డంగా ఒక పెద్ద ఆనకట్ట కట్టారు. ఈ ఆనకట్ట మట్టి రాళ్లతో కట్టబడింది. ఈ ఆనకట్టలో ఎడవైపు 20.32 మీటర్ల ఎత్తు మరియు 164 మీటర్ల పొడవు గల్ కాంక్రీట్ ఆనకట్ట, 40 మీటర్ల ఎత్తు మరియు 1,750 మీటర్ల పొడవు గల మరొక కాంక్రీట్ ఆనకట్ట. కుడివైపు 15.32 మీటర్ల ఎత్తు మరియు 102 మీటర్ల పొడవు గల్ కాంక్రీట్ ఆనకట్టలు ఉన్నాయి. ఈ ఆనకట్ట నుండి నీరు బయటకు రాకుండా ఉండడానికి ప్లాస్టిక్ కాంక్రీట్ తో ఒక గోడ కట్టారు. ఈ జలాశయంలో 194.6 టీఎంసీ నీటిని నిల్వ చేయవచ్చు. ఆనకట్టు యొక్క ముఖ్యమైన భాగాలను మనం ఇప్పుడు చూద్దాం. ఈ మట్టి మరియు రాళ్లతో కట్టిన ఆనకట్ట నిర్మించడానికి మొదట 2 కాఫర్ డ్యాన్లు కట్టారు. ఒకటి 42.3 మీటర్ల ఎత్తులో, రెండోది 30.1 మీటర్ల ఎత్తులో కట్టారు. ఈ ఆనకట్ట పునాది దొంగ ఉండడానికి కాంక్రీట్ తో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్పిల్వే అంటే ఆనకట్ట నిండిపోయినప్పుడు నీరు బయటకు వెళ్లడానికి కట్టిన మార్గం. ఇది 2,310 మీటర్ల పొడవు ఉంటుంది. దీని ఎత్తు 25.72 మీటర్లు. స్పిల్వే దిగువ నీటి ప్రవాహం వేగాన్ని తగ్గించడానికి ఒక ప్రత్యేకమైన బేసిన్ నిర్మించారు. దీని పొడవు 2,764 మీటర్లు. స్పిల్వే 16 మీటర్లు వెడల్పు, 20 మీటర్లు ఎత్తు ఉండి 48 గేట్లు కలిగి ఉంటుంది. ఈ గేట్ల ద్వారా నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తారు. స్పిల్వే దిగువనున్న బేసిన్ 110 మీటర్ల పొడవు మరియు 1,043.4 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఈ బేసిన్లోకి వచ్చే నీటి వేగాన్ని తగ్గించి సురక్షితంగా దిగువకు పంపిస్తారు. ఆనకట్ట నుండి 2 వైపులా కూడా కాలువలు తీసుకెళ్లారు. వీటిని ఎడమ ప్రధాన కాలువ మరియు కుడి ప్రధాన కాలువ అని పిలుస్తారు. ఈ కాలువ ద్వారా తూర్పు గోదావరి, విజయపట్నం, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలకు సాగునీరు, తాగునీరు మరియు పరిశ్రమలకు నీరు అందిస్తారు. ఎడమ ప్రధాన కాలువంతి నెలకొట్హవా అనే చోట్ నుండి ప్రారంభమవుతుంది. ఇది 1.8 కిలోమీటర్ల పొడవు ఉండి తూర్పు గోదావరి మరియు విశాఖపట్నం జిల్లాలలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అంతేకాకుండా విశాఖపట్నంలోని పరిశ్రమలకు కూడా నీటిని అందిస్తుంది. ఈ కాలువ మార్గంలో ఉన్న తవనటపిషిపాయట్ గ్రామాలకు తాగునీరు కూడా అందిస్తుంది. బాక్స్ నంబర్ 1 ఆనకట్టు యొక్క ముఖ్యమైన భాగాలు సంక్షిప్తంగా. ఈ ఆనకట్ట 8 మీటర్ల పొడవు ఉండి మట్టి మరియు కాంక్రీట్ తో నిర్మించబడింది. 8 మీటర్ల పొడవైన స్పిల్వే ద్వారా వరద నీటిని దిగువకు పంపిస్తారు. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 99 కిలోమీటర్ల పొడవైన ఎడమ ప్రధాన కాలువ నిర్మించారు. 3.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 8.31 కిలోమీటర్ల పొడవైన కుడి ప్రధాన కాలువ నిర్మించారు. మొత్తం 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. కుడి ప్రధాన కాలువ స్పిల్వే కుడి వైపు నుండి ప్రారంభమవుతుంది. ఈ కాలువ ద్వారా నీటిని మొదట 2 చిన్న జలాశయాల్లోకి నింపుతారు. తర్వాత ఈ నీటిని కుడి ప్రధాన కాలువ ద్వారా పంపిస్తారు. ఈ కాలువ 1.7 కిలోమీటర్ పొడవు ఉండి
పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలలోని 3.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అంతేకాకుండా కృష్ణా నదికి కూడా నీటిని తరలిస్తారు. ఈ నీటిని కృష్ణా డెల్టాలో సాగునీటి కొరతను తీర్చడానికి ఉపయోగిస్తారు. ఈ కాలువ పశ్చిమ గోదావరి జిల్లాలోని నంకాక్సిరు గ్రామాలకు మరియు కృష్ణా జిల్లాలోని హజె గ్రామాలకు తాగునీరు కూడా అందిస్తుంది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఒక జల్ విద్యుత్ కేంద్రం కూడా నిర్మిస్తున్నారు. ఇది తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలంలో ఉంది. ఈ కేంద్రం 1 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర విద్యుత్ నియంత్రణ CEA ఈ ఫిబ్రవరి 20 అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు